మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మంచి అయిపోతాను వెన్నెలా. మన బుద్ధిగాడు దిక్కులని వాడైపోతాను వెన్నెలా. మాట్లాడు వెన్నెలా. వెన్నెలా వెన్నెలా మాట్లాడు వెన్నెలా. మాట్లాడు వెన్నెలా. వెన్నెలా డాడీ, ఎవరతను? నాకేదో గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నా కాలికి గ్లాస్ పెంకు గుచ్చుకోపోతేనే పిలవల్లాడిపోయాడు. ఎవరతను? ఎవడో మెంటల్ పేషెంట్. వాడితో మనకెందుకు గానీ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఢిల్లీ ఫ్లైట్. గెట్ రెడీ, లెట్స్ గో. అంటే ఇది ఢిల్లీ కాదా? ఇది హైదరాబాద్ అమ్మా. ఢిల్లీలో యాక్సిడెంట్ అయిన నేను ఇంత దూరం ఎలా వచ్చాను? నాకు తెలియంది, గుర్తులేంది ఏదో జరిగింది. యు హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. నా మాట వినమ్మా. డాక్టర్ అంకుల్, మీరేనా నిజం చెప్పండి. ఇందాక మీరు నన్ను వెన్నెల అని పిలిచారు, అతను కూడా నన్ను వెన్నెల అని పిలిచాడు. ఎవరా వెన్నెల? చెప్పండి అంకుల్, నిజం చెప్పండి. చెప్పండి అంకుల్, నిజం చెప్పండి ప్లీజ్. నా తల చిక్కిపోతాను అంకుల్, నిజం చెప్పండి. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో నువ్వు చనిపోయావని అనుకున్నారు, కానీ డాక్టర్ ప్లీజ్ స్టాప్ ఇట్. డాడీ ప్లీజ్ ప్లీజ్ చెప్పనివ్వండి. చెప్పండి. షీ మస్ట్ నో ది ఫ్యాక్ట్స్. ఆ ప్రమాదంలో నీకు మతి చెడి గతాన్ని మర్చిపోయావు. ఆ సమయంలో లారీ డ్రైవర్ నరసింహానికి దగ్గరయ్యావు. తర్వాత అతనికి భార్య అయ్యావు, అతని బిడ్డకి తల్లి అయ్యావు. నాకు మళ్ళీ పెళ్ళై బిడ్డ కూడా పుట్టి ఈ పరిస్థితి ఆడదానికి రాకూడదు. ఈ బాధని భరిస్తూ అనుక్షణం కుళ్ళి చచ్చే కంటే ఒకేసారి చావడం మంచిది. ఏమిటి ఆమె చూడు? నీకు మతిస్థిమితం లేనప్పుడు జరిగిన దానికి నువ్వు బాధ్యురాలు కాదు. అసలు నీ జ్ఞాపకాల్లోనే లేని దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు.
అమ్మండ్రా అమ్మండ్రా వచ్చేసాడ్రా మమ్మీ డాడీ మీ బిడ్డ శృతి చచ్చిపోయింది నా బిడ్డ తల్లి వెన్నెల బ్రతికింది ఒకే జన్మలో 2 జన్మలు అనుభవించిన నేను కోరుకునేది తల్లి జన్మ బంగారం పెన్నెలా బంగారం వచ్చేసాడు బంగారం వచ్చేసాడు